తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం వాస్తవ విరుద్ధమైన కాకిలెక్కలు చెబుతూ కాలయాపన చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయమంటే కూటమి నేతలు సూపర్ స్కామ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిందని పేర్కొన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం దురదృష్టకరమని, అటు మండలి చైర్మన్ ను మతం పేరుతో అవమానించడం అత్యంత హేయమైన చర్యని ధ్వజమెత్తారు. ఇవాళ బడ్జెట్ ని గాని మనం చూస్తే పెన్షన్లో కోతలు, బడ్జెట్లో వాతలు. ప్రజలకు ఒరిగింది 2 ముక్కల్లో మాత్రం ఇదే. అప్పుల్లో ఏమో టాప్, అభివృద్ధిలో మాత్రం ఫ్లాప్, 0 మార్కులు. ఈ రాష్ట్రం సాధించినటువంటి పన్నుల యొక్క పెరుగుదల ఏందయ్యా అని అడిగితే 23 రాష్ట్రాలకి కాగ్ రిపోర్ట్ ఇస్తే 23వ స్థానానికి 1 అడుగు పైన, 22వ స్థానంలో 1.97% గ్రోత్ తోటి పన్నుల్లో వృద్ధిని సాధిస్తున్నటువంటి ఈ రాష్ట్రం 11% పైన జిఎస్డిపి వృద్ధిని సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి కాకి లెక్కలు చెప్తున్నాయి. కాగు లెక్కలు మాత్రం 1.97% వృద్ధి అని కాగు లెక్కలు చెప్తున్నాయి. ఇమీడియట్ గా మనం కేంద్రంతో పోల్చుకున్నప్పుడు కేంద్రం మాత్రం 9.64% వృద్ధిని సాధించింది పన్నుల ఆదాయంలో. కానీ జీడిపి మాత్రం 8% వృద్ధి ఉంది. ఎలా సాధ్యం ఇది? 9.64% పన్నులు వస్తున్నటువంటి దేశ వృద్ధి ఏమో 8% ఉంటే 1.97% వృద్ధి ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర జిఎస్డిపి 11.09% ఎలా పెరిగింది? ఇంకా ద్రవ్యలోటు కానీ చూసుకుంటే మనం ఏకంగా 3.75%. మామూలుగా అయితే ఎఫ్ఆర్బిఎం పరిమితుల ప్రకారం 2.7% ఉండొచ్చు. మూలధన వ్యయం, మూలధన లోటు, మరి మూలధన లోటు ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించిపోయింది. ద్రవ్యలోటు చూస్తే ఎఫ్ఆర్బిఎం పరిమితుల ప్రకారం 4% ఉండాల్సి ఉంటే 5.05%. విపరీతంగా పెరిగిపోయింది. మూలధన వ్యయం గత ఏడాదితో పోల్చుకుంటే ఒకసారి 16% తగ్గింది మూలధన వ్యయం. దీని మీద ఎక్కడ చర్చ జరగదు. సహజంగా మనం ఎప్పుడైనా కానీ బడ్జెట్ కానీ అయిపోతే ఏమేమి సాధించాము, ఏటి గురించి మాట్లాడుకుంటాం? రివైజ్డ్ ఎస్టిమేషన్స్ గురించి, యాక్చువల్ ఎక్స్పెండిచర్ గురించి, బడ్జెట్ ఎస్టిమేషన్స్ గురించి, వాటి విధానాల గురించి, ప్రణాళికల గురించి, అమలు గురించి, నిధుల గురించి చర్చించుకుంటాం. ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత మనం కానీ చూస్తే రెట్రో డాన్సులు, కోరస్ పాటలు, క్రికెట్ మ్యాచ్లు, బ్యాడ్మింటన్ కోర్టులు, పౌరాణిక కథలు. ఒకడు బంతాట అంటే ఇంకొకడు ముంతాట అంటున్నాడు. ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి మంచి ఏంటయ్యా, జరిగినటువంటి మంచి ఏంటయ్యా అంటే ఏమీలా. వెళ్ళేసి ప్రతి దానికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరు కాబట్టి అసెంబ్లీలో మాత్రం చిడతలు వాయించుకుంటుంటారు. మండలిలో చర్చిద్దాం రాండి అంటే తుర్రుమని పారిపోతూ ఉంటారు. మండలికి మాత్రం రారు, మంత్రులు ముఖం చాటేస్తారు. పాలల్లో విషం కలిసి పిల్లలు చనిపోతున్నారు, మనుషులు చనిపోతున్నారంటే నేను వెళ్ళి క్రికెట్ మ్యాచ్ ఆడొస్తానంటాడు లోకేష్ గారు. బాణసంచా ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీ వేలి 10ల సంఖ్యలో మనుషులు చనిపోయారంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, అక్కడికి పోయేస్తానంటాడు. అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అంటే ఎలా ఉంది అంటే ఈ బడ్జెట్లో ఆ సభను చూసినప్పుడు ఆ సభ గురించి ప్రజలేం చర్చించుకుంటున్నారు అంటే ఈ పౌరాణిక కార్యక్రమాలు ఇవన్నీ జరిగేటటువంటి ఆ ఇకలు పక్కపక్కలు ఆ ప్రోగ్రాంలు ఇవన్నీ చూసినటువంటి వాళ్ళకి ఇది సభ లేకపోతే తిరునాళ్ళలో కట్టేటటువంటి ప్రభ అనేటటువంటి అనుమానం కలుగుతుంది. సభలాగా లేదు ఇది, ఆ తిరునాళ్ళలో కట్టేటటువంటి ప్రభల్లాగా ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఐఏఎస్ ఫౌండర్ చైర్మన్ సిఎస్పీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ బాలలత మల్లవరపు బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం బ్రాంచ్ మేనేజర్ బ్రజేసా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను మహిళలు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేంట్లో కూడా తక్కువ కాదని నిరూపించుకునే సత్తా మహిళల్లో ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, ట్రెజరర్ త్రినాథ్, డైరెక్టర్లు శ్రీహరి, టీవీవి ప్రసాద్, ఆర్ఐటి ప్రకాష్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. దేశాన్ని ముందు తీసుకెళ్లే మహిళలు ఎక్కడ ఉన్నారు? ఇలాంటి కాలేజ్ నడిపిస్తున్న చైర్మన్ గారు సత్యనారాయణ గారు, డాక్టర్ ప్రసాద్ గారు, ప్రిన్సిపల్ సురేష్ గారు అండ్ ట్రెజరర్ గారు అండ్ ఎవ్రీవన్ అసాధారణ పార్కుల్లో కలిసారు లాస్ట్ 6 months బ్యాక్. రామకృష్ణ గారు, అందరికి కంగ్రాట్స్ అండి. మహిళగా జన్మించడం ఒక అద్భుతం, అదృష్టం, అవకాశం. అన్నిటిగా ఎక్కువ ఒక మహిళగా మనం ఎన్నో పాత్రలు పోషించగలం. అబ్బాయిలు అంత ఛాన్స్ ఉండదు. ఎక్కువ పాత్రలు అమ్మాయికే ఉంటాయి లైఫ్ లో, అవునా కదా? ఆడపిల్ల అందరి పిల్ల అని చెప్పి అందరి కోసం ఏంటి ఇప్పుడు దాకా నేను చాలా టాపర్ అన్నారు, టాపర్ కాదా? గ్రాడ్యుయేషన్ ఎంత కష్టమా? ఇంటి సబ్జెక్ట్ పాస్ అయితే చాలా గ్రేటా అని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చింది నాకు. అండ్ చాలా క్వశ్చన్ చేసుకున్నాను, అమ్మో 10th ఇంటర్లో చదివితే చదువు కాదనమాట గ్రాడ్యుయేషన్ అని. బట్ స్టిల్ దెన్ బై గాడ్స్ గ్రేస్ అది కూడా మరి చెప్పుకునే ర్యాంకు పెద్ద మార్కులు కాదు కానీ, బట్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ బీఫార్మసీ. అయిపోయింది గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు అందరూ అదే క్వశ్చన్ లో ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు? యాక్చువల్లీ ఇంజనీరింగ్, ఎంబీఏ ఏం స్టూడెంట్స్ ఉన్నారు? ఇంజనీరింగ్ వల్ల అయితే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ కదా. ఎందుకంటే మా తమ్ముడు ఇంకా చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చూసారు. ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అసలు ఏం చేయాలి, ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి, చదవాలి. లిటరల్లీ 2012 పాస్ అవుట్ అయ్యాను. ఏప్రిల్ ఆర్ మేలో అవుతుంది కదా మనకి గ్రాడ్యుయేషన్. తర్వాత ఏం చేయాలో కూడా తెలీదు. మొత్తానికి కష్టపడి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాం. కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాను. బట్ మన ప్లానింగ్, మన థింకింగ్ అంతా ఒక లెవెల్, ఒక దగ్గర అయిపోతుంది. గాడ్ హ్యాస్ వెరీ గుడ్ ప్లానింగ్ ఫర్ us కదా. అది మనకి ఫస్ట్ తెలియదు. బట్ అట్ ద రైట్ టైం రైట్ ప్లేస్లో ఏ డోర్ ఎప్పుడు తెరవాలో అది దేవుడికి మాత్రమే తెలుసు. సో మనం స్పిరిచువల్గా రూటెడ్గా ఉంటే, ఒక ట్రస్ట్ ఫెయిత్ఫుల్గా ఉంటే గాడ్ విల్ గివ్ అస్ మెనీ వేస్. సో ఏం చేయాలో తెలియని టైంలో మా మదర్ ఒకసారి ఎగ్జామ్ రాయమన్నారు. 10th చదివాను మ్యాథ్స్, తర్వాత బైపీసీ, బీఫార్మసీ. 6 years తర్వాత ఎగ్జామ్ రాశాను గ్రూప్ 4. ఊరికి జస్ట్ ఒక ట్రైన్ అంట. 150 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు అమ్మో మనలో ఏదో ఉంది, నార్మల్గా అయితే కాదు. ఉండి అన్నా క్యాంటీన్ పార్క్ లో పేదలకు అన్నదానం చేయడం ఒక వరంలా దాతలు భావిస్తున్నారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వెలివరు వీరపేరంటాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కల్లేపల్లి సతీష్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అన్నా క్యాంటీన్ పార్క్ లో అర్ధవరానికి చెందిన ఇందుకూరి సుబ్బరాజు, సత్యవతి దంపతులు కంటూరు రామకృష్ణరాజు కుమార్తె కృషిగా పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని నాన్ వెజ్ వంటకాలతో ఆదివారం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాగిత మహంకాళి, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాస్, టీడీపీ నాయకులు శ్రీనివాస్, కర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉండి గ్రామంలో అన్నా క్యాంటీన్ పార్క్ దగ్గర 40వ రోజు ఈరోజు భోజన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు రోజు కూడా దాతల సహకారంతో ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభమయ్యే వరకు కూడా ఈ పార్కులో రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు అర్ధవారానికి గ్రామానికి సంబంధించి ఇందుకూరి సుబ్బరాజు గారు, శ్రీమతి సత్యవతి గారు 30వ పెళ్లి రోజు సందర్భంగా వారు, అలాగే దండు రామకృష్ణరాజు గారు రిషిత కుమార్తె కృషిగా పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు కలిపి రోజు ఇక్కడ ఈ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దరిదాపుగా 450 మంది నుంచి 500 మంది దాకా రకరకాల ఏదో పెళ్లి విందులాగా నాన్ వెజ్, స్వీట్స్, వెజ్ కర్రీలు, సాంబారు, చట్నీ అన్ని రకాలుగా ఒక పెళ్లి వేడుకలాగా ఇక్కడ ప్రతిరోజు కూడా కార్యక్రమం జరుగుతుంది. దీన్ని సహకరిస్తున్న ప్రతి దాతకు కూడా ఆ పేదవారు ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ కార్యక్రమం
ఇంతలాగా రూపుదిద్దుకుంటా కారకులైన మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి కూడా వారందరూ ఆశీస్సులు ఉండాలని, రానున్న రోజుల్లో ఇదే రీతిని ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉండి నియోజకవర్గం కూడా మంచి అభివృద్ధి జరగాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రఘురామకృష్ణరాజు గారిపై ఉండాలని, మరియు దాతలందరూ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్త్రీలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 3 మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంస. వైసీపీ హయాంలో తిరుమలలో భగవద్గీత పుస్తకాల పేరుతో భారీ అవినీతి జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపణలు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారన్న సజ్జల. తమ హయాంలో తిరుమలలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ ని ఏర్పాటు చేశామని వెల్లడి. కూటమి నేతలు సూపర్ స్కామ్లకు పాల్పడుతున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. తిరుమల పవిత్రతను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.